ఉత్తరాంధ్ర తీర ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించింది వాతావరణ శాఖ. మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న విజయనగరం జిల్లా రాజంలో 5.2, గుంటూరు జిల్లా కాకుమాన్లో 5.1, తాడేపల్లిలో 4.5, ఎన్టీఆర్ జిల్లా కబులూరులో 4.1, బాపట్ల జిల్లా భట్టిప్రోల్లో 3.9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ సందీప్. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా కూడా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర, ఛత్తీస్గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతున్నప్పటికీ కూడా మరోవైపు చూసుకుంటే మాత్రం కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు కూడా మరో ద్రోణి కూడా విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంగాళాఖాతంలో గత కొద్ది రోజులుగా కూడా ద్రోణి ఆవర్తన ప్రభావాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే జూన్, జూలై మాసాల్లో పూర్తిగా కూడా రైనీ సీజన్ అయితే ఉంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితులు అయితే ఒకటి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎల్నినో ప్రభావం ఏదైతే ఉందో ఈ ఎల్నినో ప్రభావం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ కూడా చెదురుమదురు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో ఇప్పటికే పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఈ రోజు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని నిపుణులు అయితే స్పష్టం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే తిరుపతి, ఏలూరు, గుంటూరు, కడప ఈ ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశం ఉందని నిపుణులు అయితే ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏడాది భారీగా వర్షాలు కురవాల్సి ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు ఇప్పటికీ నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం వర్షాలు చాలా వరకు తక్కువగానే కురిసే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ఏడాది ఎండలు కూడా చాలా ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 40 నుంచి 48 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు తక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 3 నుంచి 4 నెలల పాటు కూడా భారీ నుంచి కుంభపాటు 50 రోజుల వరకు మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తరించినప్పటికీ ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మాత్రం అవి ఇంకా మందకొడిగానే సాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడక్కడ మాత్రమే చిన్న చిన్న వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా చూసుకుంటే విజయనగరం జిల్లా రాజంలో 5.2 మిల్లీమీటర్లు వర్షం కురవగా ఇటు గుంటూరు జిల్లా కాకుమానులో 5.1, తాడేపల్లిలో 4.5, ఎన్టీఆర్ జిల్లా కౌలూరులో 4.1, బాపట్ల జిల్లా బట్టిప్రోలులో 3.9 సెంటీమీటర్ల చొప్పున మాత్రమే వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఋతుపవనాలు విస్తరించినప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే
వాటి ప్రభావం చూపుతున్నాయి. ఆకస్మిక వర్షాలు దాదాపు కొండపోత వర్షాలుగా కూడా మారేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏడాది ఎక్కువ శాతం కూడా అరుణాచల్ ప్రదేశ్ లో ఫ్లాష్ ఫ్లడ్ వంటి వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉందో తప్ప ఆంధ్రప్రదేశ్ లో అంతగా వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం లేదని నిపుణులు అయితే తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మాత్రం చూసుకుంటే మాత్రం ఈ రోజు రేపు మరో 2 రోజుల పాటు ఇలాంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలపైన రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా ఈదురుగాలుల కారణంగా కూడా ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే చర్యలు పట్టేందుకు అన్నింటినీ సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు అరకు పాడేరు వంటి ఏదైతే ఏజెన్సీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కొండవాళ్ళ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా వర్షాలు కురిసేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షపు నీరు ఏదైతే ఉందో దిగువ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు సమస్యగా మారకముందే ముందస్తుగానే చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది కురిసినటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో భారీ వర్షాల కారణంగా దాదాపు 4 నుంచి 6 రోజుల పాటు అరకు పాడేరు చింతపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లతో పాటు అక్కడ ఉన్నటువంటి జనజీవనం కూడా ఎక్కువగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ ఏడాది తక్కువ వర్షాలు నమోదు కావడం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో అక్కడ కురిసేటటువంటి వర్షపు నీరు ఏదైతే ఉందో అక్కడ నుంచి గడ్డల ద్వారా నేరుగా కూడా రిజర్వేయర్కు వచ్చి చేరి రిజర్వ్ అయ్యే విధంగా కూడా ముందస్తుగానే చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఏడాది తక్కువ వర్షాలు కురవనున్నటువంటి నేపథ్యంలో ఈ ఏడాది అంతటికీ కూడా ఉన్న సాగు త్రాగు నీరుకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సాంకేతిక సమస్యలు లేకుండా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే రానున్నటువంటి వచ్చే ఏడాది 2027 నాటికల్లా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అయిపోయిన తర్వాత పోలవరంలో జలకళ నిండుగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో అయితే ఏడాది తక్కువ వర్షాలు ఏవైతే కురవనున్నాయో ఈ తక్కువ వర్షాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందస్తుగానే చర్యలు చేపట్టడంతో పాటు భారీ వర్షాలు కురిసే ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు అయితే చేపడుతుంది. ఒకవైపు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఉంది. భారీ వర్షాలు కురిసే సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సడన్ గా వచ్చేటటువంటి ఆకస్మిక వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆకస్మిక వర్షాల విధంగా వచ్చే సమయంలో తీసుకోవాల్సినటువంటి విపత్తులకు సంబంధించినటువంటి చర్యలపైన కూడా ముందస్తుగానే ఒక ప్రణాళికలు కూడా రూపొందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాన్ని ముందుగానే గుర్తించడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకి హెచ్చరికలు ఎప్పటికప్పుడే జారీ చేయడం, అలాగే అక్కడ ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా ఇతరత్ర సమస్యలు వచ్చినా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నాలు కూడా ముందస్తుగానే చేపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలు ఈదురుగాలుల కారణంగా రహదారుల వైపు పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయి, నేల కూలేటటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో ఘాట్ రోడ్ల పైన కూడా వాహనాల ద్వారా ప్రయాణించరాదంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఘాట్ రోడ్డు కొండవాళ్ళ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురిస్తే అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు కూడా విరుగుపడేటటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వర్షం కురిసే సమయంలో ఎక్కువగా రహదారి ప్రయాణాలు కూడా చేయొద్దంటూ కూడా ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర రాయలసీమలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం ఉందని కూడా ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. జోరు గాలులు వీచే సమయంలో ఎవరు కూడా పెద్ద పెద్ద వృక్షాలు ఎత్తైనటువంటి హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద నిలబడరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కువగా భారీ వర్షం కురిసే సమయంలో ప్రజలు ఇళ్లను విడిచి బయటికి వెళ్లరాదంటూ కూడా ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే దాన్ని వెంటనే ఏ విధంగా చేయాలనే దానిపైన కూడా ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించడంతో పాటు ఎక్కడైతే భారీగా వర్షాలు కురుస్తాయో ఎక్కడైతే పిడుగులు పడేటటువంటి అవకాశం ఉందో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలకి ముందస్తుగానే వారి సెల్ ఫోన్స్ కి ఒక హెచ్చరికను కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆకస్మిక వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరంతా కూడా రహదారులపైకి వచ్చి చేరుతున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది విశాఖ వంటి లోతట్టు ప్రాంతాలతో పాటు అలాగే మరికొన్ని రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ రూరల్ ఏరియాస్ కూడా
ఎక్కువగా ఎఫెక్టెడ్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఖరీఫ్ సీజన్ లో రైతులు ఆశగా కూడా ఆకాశం వైపు ఎదురు చూసినప్పటికీ వారికి మాత్రం ప్రస్తుతం నిరాశే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ తో కొన్ని ప్రాంతాల్లోనే వర్షాలు కురవడం, కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షాలు అసలు కురవకపోవడంతో ప్రస్తుతం అయితే పంటలకు సంబంధించినటువంటి దిగులు చెందుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అలాంటి దిగులు కలత లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే చర్యలు చేపట్టడంతో పాటు రిజర్వేర్ కి నేరుగా నీటిని చేర్చుకునేందుకు అక్కడ నుంచి రిజర్వేర్ నుంచి ఇతరత్ర ప్రాంతాలకు సాగునీరు సరఫరా చేసేందుకు కూడా ముందస్తుగానే ప్రణాళికలు అయితే రూపొందించినటువంటి పరిస్థితి కనిపించింది. మరో 2 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తనంతో పాటు అల్పపీడనాలు ఏవైతే ఉన్నాయో దీని ప్రభావంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జూన్ జూలై మాసంలో భారీ వర్షాలు కురవాల్సి ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షపాతం కూడా నమోదు కాలేనటువంటి పరిస్థితి కనిపించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఎప్పటికీ వేడి గాలులు ఉక్కపోతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువగా అత్యధికంగా చూసుకుంటే మాత్రం నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిటీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సిటీ ఏరియాస్ లో తక్కువగా వర్షాలు కురవడంతో పాటు పల్లెటూరులు ఏవైతే ఉన్నాయో ఈ పల్లెల్లోనే భారీగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని కూడా ఇప్పటికే తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మాత్రం చూసుకుంటే మరికొద్ది రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు మాత్రం రికార్డ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. రానున్నటువంటి మరికొద్ది రోజుల పాటు కూడా ఇదే వాతావరణం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అధికార యంత్రాంగం అయితే ముందస్తు గుర్తించింది. అక్కడ ఇబ్బందులు లేకుండా విద్యుత్ కి ఎలాంటి అసౌకర్యం లేకుండా కూడా ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో పాటు సడన్ గా ఆకస్మిక వర్షాలు ఏవైనా వస్తే ఆకస్మిక వర్షాల్లో దాన్ని ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసి పూర్తిగా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే ఆహారాన్ని కూడా సరఫరా చేసేందుకు అన్ని రకాల చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే మరికొద్ది రోజుల పాటు కూడా ఈ వాతావరణం కొనసాగడంతో పాటు 2 రోజుల పాటు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్ర, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కూడా కురిసేందుకు అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.